హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రాకి సంబంధించినటువంటి అలజడిని మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా నిన్న మనం చూడడం జరిగింది. నిన్న తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్కు సంబంధించినటువంటి భూమిపైకి అయితే హైడ్రా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ భూమి నాదే అంటూ ఉన్నాడు తోకల శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్. పూర్తి స్థాయిలో మా తాతల నుంచి ఆ వారసత్వంగా వస్తున్నటువంటి భూమి అది, దాన్ని మేము కొనుగోలు చేశామనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. ఎలాంటి నోటీసు లేకుండా అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆ యొక్క కట్టడాలన్నింటినీ కూడా కనీసం సామాను తీసుకోకుండా, దానిలో ఉన్నటువంటి పరికరాలను తీసుకోకుండా కూల్చివేశారన్నటువంటి ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. మనతో పాటుగా కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అన్న, అసలు ఏంటి అసలు ఆ భూమికి మీకు ఎప్పంచెలు వస్తూ ఉంది, ఇప్పుడు హైడ్రా వచ్చి ఎందుకు కూల్చేసింది అసలు? ఈరోజు ఆ యొక్క భూమి ఏదైతే ఉందో గగన్పాడ్ సర్వే నెంబర్ 88-89 సంబంధించిన భూమి దాదాపు 10 ఎకరాల భూమి. ఈ యొక్క భూమి వచ్చేసి సుమారుగా 1980 రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఇది. దీనికి సంబంధించి 1980 సంవత్సరంలో ఈ యొక్క భూమి కొనడం జరిగింది. దానికి సంబంధించిన పట్టా పాస్బుక్లు మా నాన్నగారి పేరు మీద 1980లో ఆ రోజున రెవెన్యూ అధికారులు సంబంధిత పట్టా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే పట్టా పాస్బుక్ లో ఇది కూడా క్లియర్ ఉంటుంది. ఇది మెట్టా భూమి. మెట్టా భూమి అంటే మీకు తెలుసు, సాగునీటి భూమి ఏదైతే ఉందో దాన్ని మెట్టా భూమి కింద రాయడం జరుగుతుంది. సో రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి అది మెట్టా భూమి అని కూడా క్లియర్ గా రాసిన భూమి. అయితే ఇది 1980లో సుమారు, అంటే నేను పుట్టక ముందు మా తాతగారు కొన్న ఆస్తి. అప్పటి నుంచి కూడా, ఆనాటి నుంచి కూడా ఇది మా వంశపరంగా ఈరోజు వస్తూ ఉంది. గతంలో వ్యవసాయం చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఆ టైంలో అంత వ్యవసాయ పొలాలు వ్యవసాయం చేసుకోవడం జరిగింది. అందులో సాగునీటి వ్యవస్థ లేనందువలన మా సొంతంగా మేము ఒక బావి దవ్వుకొని ఆ రోజు ఆ నీటితో వ్యవసాయం చేసుకున్న కాలక్రమం కూడా ఉంది. ఇది నేను చెప్పే విషయం కాదు. అక్కడ పోయిన ఏ గ్రామస్తులను అడిగినా, ఇక్కడ వాళ్ళు ఉన్న అందరు చెప్తారు. ఇప్పుడు కూడా బావి ఆనవాళ్ళు కూడా మీకు కనిపిస్తూ ఉంటారు. ఓకే. సో అటువంటి భూమిలో సుమారుగా 1990లో మీకు తెలుసు, మా సిటీలో పట్టణంగా మారుతా ఉన్న కొద్దిగా క్రమంలో చాలా వ్యవసాయ భూములన్నీ కూడా కమర్షియల్ భూములుగా మారడం జరిగింది. అందులో భాగంగానే 1990లో కొన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది. 2000 సంవత్సరాల్లో కొన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది. తర్వాత కొన్ని 5 సంవత్సరాలు, 10 ఏళ్ళ కింద, 5 ఏళ్ళ కింద అలా క్రమక్రమాలుగా కొన్ని నిర్మాణాలు చేపట్టుకోవడం జరిగింది. నిర్మాణాలు చేపట్టిన తర్వాత కొన్ని అవసరాల రీత్యా కొన్ని నాన్నగారు కొన్ని ఆశ్రయంలో కొన్ని అమ్మడం జరిగింది, ఇతరులకు విక్రయించడం జరిగింది. తర్వాత కొన్ని మేము మా నిర్మాణాలు చేసుకొని మా ఒక పరిశ్రమలు నడుపుతా ఉన్నాం. ఇందులో ఏ మాత్రము ఎక్కడ ఏ కబ్జాలు చేసింది కాదు, లేదా ఇప్పుడు మీరు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ 25-30 ఏళ్ళ సమయంలో ఎప్పుడైనా ఇది చెరువుకు సంబంధించినటువంటి FTL పరిధినో బఫర్ పరిధినో ఎప్పుడైనా అధికారులు మీతో మాట్లాడారు? రెవెన్యూ అధికారులే కానీ, ఇరిగేషన్ అధికారులే కానీ ఎప్పుడైనా వచ్చారా మీ దగ్గర? లేదండి, నేను అదే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గత 45 సంవత్సరాలుగా ఇందులో అన్ని రకాలుగా వ్యవసాయం చేసుకుంటూ కావచ్చు, నిర్మాణాలు చేసుకుంటూ కావచ్చు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటూ కావచ్చు, అన్ని రకాలుగా మేము ఇన్ని చేస్తూ ఉంటే ఏనాడు కూడా ఒక రెవెన్యూ సంబంధించిన అధికారులు కావచ్చు, లేదా ఒక ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కావచ్చు, లేదా ఇప్పుడు ఈ హైడ్రామా చేస్తున్న హైడ్రా అధికారులు కావచ్చు, వాళ్ళు ఏనాడు వచ్చి ఇక్కడ వరకు మన FTL బౌండరీ ఉంది, లేదా ఇక్కడ వరకు బఫర్ జోన్ ఉంది, లేదా ఇక్కడ వరకు ఈ చెరువు ప్రాంతం ఇక్కడ వరకు ఉంది అని చెప్పిన దాఖలాలు లేవు. కొన్ని నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. దాన్ని పక్కకు పెడితే ఒకవేళ నిజంగానే మీరు FTL మార్క్స్ చేస్తే ఈరోజు నిజంగా కూడా ఒక సిస్టమ్, ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. అవును. ఈరోజు FTL బౌండరీ వచ్చి మార్క్ చేస్తూ ఉన్నప్పుడు అది ఒక పట్టా ల్యాండ్లోకి FTL బౌండరీ వస్తే మీరు సర్వే చేస్తున్న క్రమంలో ఆ పట్టదారుని, అంటే ఆ సంబంధించిన ల్యాండ్ ఓనర్ని కూడా పిలిచి సర్వే చేసుకున్నప్పుడు ఆ సర్వేలో ఎక్కడి వరకు అయితే FTL మ్యాచ్ అయిందో ఆ FTL మ్యాచ్ చేస్తున్నప్పుడు ఆ సంబంధిత పట్టదారుతో కూడా పంచనామా కాపీలో మనం సంతకం తీసుకోవాలి. 100%. ఇది ఒక ప్రొసీజర్ అండ్ ప్రాసెస్. అవును. సో వీళ్ళు ఎప్పుడు FTL మార్క్ చేసిరో తెలియదు ఫస్ట్. కొన్ని అక్కడ దాంతోపాటు FTL బౌండరీ మార్కింగ్ అయినప్పుడు ఫిజికల్గా కొన్ని ఆనవాళ్ళు పెడతాం. అవును, మీకు తెలుసు, ఇప్పుడున్న హద్దులు అని చెప్పేసి FTL బౌండరీస్ అని చెప్పి, చెరువు హద్దులు అని చెప్పేసి పెద్దగా రాళ్లతో నిర్మాణాలు చేసి పెడతారు. సో అది FTL బౌండరీ మార్కింగ్ అంటారు, బఫర్ జోన్ మార్కింగ్ అంటారు. సో అటువంటి మార్కింగ్లు చేయకుండా సర్వే ఎప్పుడు చేసిరో మాకు పట్టదారుగా మాకు నాలెడ్జ్ లేకుండా, మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, పోనీ ఇప్పుడు మీరు కూల్చడానికి వచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈరోజు మేము చెరువులను పరిరక్షిస్తా ఉన్నామని చెప్పి చేస్తూ ఉంటే సరే, మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం. మీరు చెరువులలో నిజంగా FTL బౌండరీస్ని కాపాడుకుంటూ వస్తాం, లేదా చెరువులకు సంబంధించిన ల్యాండ్ని పరిధిస్తామంటే మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈరోజు హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వకుండా రాత్రికి ఏదో వాళ్ళంతా వాళ్ళు
ఇదంతా సదురుకొని బదురుకొని ఉదయం పొద్దున్నే శనివారం నాడు ఉదయం పొద్దున్నే 7 గంటల 8 గంటలకి సుమారుగా 100 మంది పోలీసులను తీసుకొచ్చేసి ఈరోజు దౌర్జన్యంగా జేసీబీలను బుల్డోజర్లను తీసుకొచ్చి కూల్చడం ఎంతవరకు ఈరోజు సమన్వయం అని చెప్పి ఎంతవరకు ఈరోజు ఎంతవరకు ఇది సరైన పద్ధతి అని చెప్పేసి నేను ఇప్పుడు మొత్తం మీ 10 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిలో ఎంత వరకు దాన్ని అమ్మకానికి పెట్టడం జరిగింది? ఇప్పుడు ఉన్నటువంటి భూమిలో ఏమేమి కమర్షియల్ సంబంధించినవి ఉన్నాయి? అసలు చాలా షెడ్లను కూడా కూల్చివేస్తున్నటువంటి చాలా షెడ్లు అంటే ఏం లేవండి. ఇందులో దాదాపు 10 ఎకరాల భూమిలో సుమారుగా ఒక వీలు అనే నిన్న 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 హైడ్రా అధికారులు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒక 3 నుంచి 4 ఎకరాల లోపు ఈ సంబంధించిన FTL లో ఉంటుంది చెప్పేసి. మా వాదన ఒకటే, మా వాదన కాదు, అక్కడ ఉన్న ఇతరుల వాదన కూడా ఒకటే ఏంటంటే కొన్న వాళ్ళకు అమ్మిన వాళ్ళకి దాంట్లో కూడా ఇప్పటి వరకు ఎప్పుడు FTL అనే విషయాన్ని ఎవరికి తెలియదు, చెప్పిన విషయం లేదు. అవును. దాంతో పాటు ఈ 3 ఎకరాలు 4 ఎకరాలు ఏదైతే FTL లో వస్తుందని ఉంటే మీరు మార్కింగ్ చేసి మీరు నోటీసులు ఇవ్వండి. ఇది మీ FTL లో వస్తుంది, ఈ ఒక కన్స్ట్రక్షన్ కావచ్చు, లేకపోతే ఈ సంబంధించిన షెడ్ ప్రాంతం కావచ్చు, లేకపోతే ఈ ఒక కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇది FTL లో వస్తుందని మీరు మార్కింగ్ ఇవ్వండి. ఇచ్చి మీరు నోటీస్ ఇవ్వండి. మీరు వారం రోజులు టైం ఇస్తారా, 10 రోజులు టైం ఇస్తారా, ఇవ్వండి. ఇస్తే మేము తీయకపోతే మీరు కూల్చండి. అది కదా ఇప్పుడు ప్రొసీజర్. ఈరోజు హైకోర్టు చెప్తా ఉంది కదా, ఇదే హైడ్రాకి సంబంధించి ఎంతో మంది హైకోర్టుకి వెళ్తే ఈరోజు హైకోర్టు ఏం చెప్తా ఉంది? డ్యూ ప్రాసెస్ తోని ముందుకు వెళ్ళండి. FTL బౌండరీలో ఉన్న చెరువులో ఉన్న అక్రమ నిర్వహణలు తొలగించండి, కానీ విత్ డ్యూ ప్రాసెస్ వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇది హైడ్రాకి పట్టట్లేదా? ఈరోజు ముఖ్యమంత్రి తమ్ముడు ఏదైతే ఉన్నదో, ముఖ్యమంత్రి సోదరుడు సంబంధించి తిరుపతి రెడ్డికి సంబంధించి ఈరోజు మాదాపూర్లో బఫర్ జోన్లో వస్తుందని చెప్పేసి నువ్వు ఇంటికి నోటీస్ ఇచ్చిన విషయం హైడ్రా ఇవ్వలేదా? మళ్ళీ వారికేమో నోటీస్ ఇస్తా ఉన్నారు, మాకెందుకు నోటీస్ ఇవ్వరు? పేద ప్రజలకు ఎందుకు నోటీస్ ఇవ్వరు? ఇప్పుడు న్యాయం అన్నప్పుడు అందరికి ఒకే విధంగా న్యాయం. నిన్న కూల్చేసిన దానిలో దాదాపు ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు? ఎందుకంటే చాలా వరకు దానిలో ఎక్విప్మెంట్ ఉన్నట్టు కనబడుతుంది. చాలా వరకు ఆస్తి నష్టం, ఒకవేళ మీరు వాళ్ళు ముందు చెప్పినట్టు ఏది ఉంటే ఆ షెడ్ల వరకు కూల్చుకోవడానికి అవకాశం ఇచ్చి ఆ ఎక్విప్మెంట్ అని తీసుకునే వాళ్ళని చెప్పేసి వాదన వినబడుతుంది. ఎంత మేరకు నష్టం జరిగింది మీరు చూస్తా ఉన్నారు. టీవీలో కావచ్చు, ఇతర వేరే పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు కూడా, అంటే మధ్యతరగతి కుటుంబాలండి. చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ జీవనోపాధి మొత్తం వాటి మీదనే ఈరోజు పూర్తిగా వాటి మీదనే డిపెండ్ అయి కొనసాగుతున్న ప్రాంతం. అటువంటి దాంట్లలో మనం చూస్తూ ఉన్నాం. నిన్న కొన్ని విజువల్స్ మీ దాంట్లో కూడా వచ్చిన విజువల్స్ ఉన్నాయి. మెషిన్ వాల్యూ ₹1 కోటి, దయచేసి దాన్ని మమ్మల్ని తీసుకునే అవకాశం ఇవ్వండి అని ఒకరు, లేదా ఒకరు వచ్చేసి మా కొడుకు క్యాన్సర్ బాధితుడు, మేము ఏదో వీటిపైనే బతుకుతా ఉన్నాం, కొంచెం మమ్మల్ని తీసుకుని. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఈ 10-12 షెడ్లకు సంబంధించి ఇతరం ఇప్పుడు సరే మాది పక్కకు పెట్టండి, నాకు 2 పరిశ్రమలు నావి కూడా చేసి నీలమట్టం చేసి నాది పక్కకు పెడితే మిగతా వాళ్ళకి ఈరోజు ఎంతో మంది కొన్ని కోట్ల రూపాయల వాల్యూకి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలకి విలువలకు సంబంధించిన ఈరోజు మెషినరీ ఉంది, తయారైన సరుకు ఉంది. ఎందుకంటే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కొన్ని చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వాటర్ ప్యాకెట్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. తయారైన సరుకు విలువ ఏంటి? ఈరోజు తయారైన సరుకు విలువ ఉంటుంది, రా మెటీరియల్ వాల్యూ ఉంటుంది. ఈరోజు అదేవిధంగా మెషినరీ వాల్యూ ఉంటుంది. వీటికి ఎక్కడ కూడా వీళ్ళని కనీసం వీటిని బయటికి తీసుకునే ఆస్కారం కూడా ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా ఈరోజు దౌర్జన్యంగా చేసిందని మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి చర్య కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సిపి రంగనాథ్ గారు, కమిషనర్ రంగనాథ్ గారు కానీ నేను ఇదే చెప్తా ఉన్నా. ఈరోజు ఏదో వాళ్ళు చేసేసి ఈరోజు నిజంగా కూడా వార్తలలో హైడ్రా అయిపోయినాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ కార్పొరేటర్ని ఈరోజు నిజంగా కూడా ఈరోజు ప్రజల్లో బద్నాం చేయడంలో సక్సెస్ అయినామని వాళ్ళు భావిస్తే అది నిజంగా కూడా వాళ్ళ మూర్ఖత్వం లేదా వాళ్ళ తెలివి. మీరు ఇదంతా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా అధికారులను సంప్రదించేటువంటి ప్రయత్నమో లేకపోతే అక్కడికి వచ్చినటువంటి కూల్చడానికి వచ్చినటువంటి అధికారులతోనో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, చేసి ఉండొచ్చు కూడా. అక్కడ వాళ్ళు ఏం సమాధానం చెప్తా ఉన్నారు? కనీసం సమయం ఇవ్వండి, ఒక 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో ఇవ్వండి అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తా ఉన్నారు? అసలు ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు నోటీసులు ఇవ్వకుండా కూల్చడానికి వచ్చిన విషయాన్ని ఫస్ట్ థింగ్ మనం ఆలోచన చేయాల్సిన విషయం. అదేవిధంగా శనివారం నాడు ఏ రోజైతే కోర్టులు బంద్ ఉంటాయో, ఏ రోజైతే కోర్టులు అవైలబుల్ ఉండవో ఆ రోజు ఉదయం అంటే వీళ్ళు పగడ్బందీగా ఖచ్చితంగా పూర్తిగా ఈ నిర్మాణం నిలమట్టం చేయాలా, వీళ్ళకి నష్టం కలిగించాలా. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ సంబంధించింది కాబట్టి పూర్తిగా ఈరోజు కార్పొరేటర్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, బీజేపీ నాయకునిగా ఇమేజ్ డ్యామేజ్. ఇది కక్ష సాధింపు అనుకోవచ్చా? ఒకవేళ బీజేపీ కార్పొరేటర్ కాకుండా కాంగ్రెస్ కార్పొరేటర్ అక్కడ ఉండేది ఉంటే ఇట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనేటువంటి వాదన చేస్తా ఉన్నారు. 100% కదా. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కాదు, కేవలం బీజేపీ కార్పొరేటర్ రావడం వల్ల ఇది జరిగింది. మీరు చూస్తా ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఏవైతే కాలేజీలు ఉన్నాయో
వాటికి నోటీసులు ఇస్తా ఉన్నారు, అవును వాళ్ళు కోర్టుకు పోయే సమయం ఇస్తా ఉన్నారు, ఉమ్, వాళ్ళు ఎంతవరకు న్యాయంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి సమయం ఇస్తా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోయాను నేను? అవును నేను కనీసం ఈరోజు నేను రంగనాథ్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఉమ్, నీ దగ్గర నా దగ్గర ఏ పత్రాలు ఉన్నాయో నీకు తెలుసా? అవును ఈ రోజు నిన్న నువ్వు గగన్పడ్ అప్పచర్లో కూల్చిన కట్టడాలకు సంబంధించి అసలు ఏ పత్రాలు ఉన్నాయో నీకు తెలుసా? అవును ఏ పర్మిషన్లు ఉన్నాయో నీకు తెలుసా? ఉమ్, ఈరోజు అనేక పత్రాలు అనేక పర్మిషన్లు మా దగ్గర ఉన్నాయి. ఉమ్, ఈరోజు డాక్యుమెంట్లు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, బాదాపుతా పట్టా భూములు అంటా ఉన్నాం. అవును ఈరోజు ల్యాండ్ అసెస్మెంట్లు ఉన్నాయి. ఉమ్, ఈరోజు ఎంతో మంది డోర్ నెంబర్లు కడుతున్నారు, ట్యాక్సీలు కడుతున్నారు. ఈరోజు ఆ పరిశ్రమలకు పర్మిషన్లు తీసుకొని ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మీరు ఒక మాట, ఇది 1980లో రిజిస్ట్రేషన్ అయినటువంటి పూర్తి పత్రాలు అప్పుడు ఉన్నటువంటి ఏపీ గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేసి ఉంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఎలాంటి ప్రొసీడింగ్ చేయబోతున్నారు? కోర్టు నుంచి వెళ్ళిపోతున్నారా, లేకపోతే మీకు జరిగినటువంటి ఆస్తి నష్టం విషయంలో ఎట్లా? ఖచ్చితంగా ఆస్తి నష్టమే కాదు, ఈ రోజు ఎటువంటి చర్యలు లేకుండా నోటీసులు లేకుండా కూల్చినందుకు పూర్తి నష్టపరిహారం ఈ రోజు ప్రభుత్వం చెల్లించే విధంగా న్యాయస్థానంలో పోరాడబోతా ఉన్నాం. ఖచ్చితంగా న్యాయస్థానంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి పూర్తి నమ్మకం ఉంది. నాతో పాటు ఇతరులు ఎవరైతే నష్టపోయారో మేము అందరం కలిసి పోరాడబోతున్నాం. వారి పక్షాన కూడా నేనే పోరాడబోతా ఉన్నాను. ఎందుకంటే ఇది రాజకీయ కక్షలు. మీరు ఓరవలేక మా స్థానిక ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేని ఎవరైతే నాపై నేను పోటీ చేయడం జరిగిందో, స్థానిక శాసనసభ్యునిపై నువ్వు కాంగ్రెస్ లో చేర్చుకున్నా, నేను ఇదే మీ ద్వారా అడుగుతా ఉన్నా, నేను చూపిస్తా. ఇదే సంబంధించిన ప్రకాష్ గౌడ్ ఎన్ని నాలాలు పూడ్చిండు, ఎన్ని ఈరోజు చెరువులు పూడ్చి ఈరోజు అక్రమ వెంచర్లు వేసిండు, లేఅవుట్లు వేసిండు, ఈరోజు రియల్ ఎస్టేట్ బిజినెస్ లు చేసిండు, లేదా ఈరోజు షాపింగ్ ఈరోజు కమర్షియల్ బిల్డింగ్లు కట్టిండో నేను చూపిస్తా. వాటిపై ఏం చర్యలు తీసుకుంటాడో నేను రంగనాథ్ గారిని అడగదలుచుకున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మిమ్మల్ని నమ్మి మీ దగ్గర నుంచి కొంతమంది అక్కడ షెడ్లు పెట్టుకోవడం జరిగింది. వారికి ఎలాంటి భరోసా ఇవ్వబోతా ఉన్నారు? ఎందుకంటే ఒక వీడియోలో కనబడతా ఉంది, వాటర్ ప్లాంట్ అందుకునే ఒక చిన్న చిన్న వ్యాపారులు కనబడతా ఉన్నారు. వారికి మీరు ఒక మానవతా హృదయంతో వారికి ఎలాంటి సపోర్ట్? ఇది నిజంగానే చెరువు అయ్యి కబ్జా చేసి ఉంటే నా పరిశ్రమలు అక్కడ పెట్టుకోను, అవును, నేను అమ్మేసుకొని వెళ్ళిపోతాను. ఇతర బిల్డర్లు చేసినట్టు, ఇతర నాయకులు చేసినట్టు, లేదా ఇతర ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసినట్టు అవసరం అనుకుంటే విక్రయించుకొని నేను అక్కడ నుంచి వెళ్ళిపోతా. ఈ రోజు నేను ఏం చెప్తా ఉన్నా, ఫస్ట్ థింగ్ మీరు ఆలోచన చేయాల్సింది, నేను రియల్ ఎస్టేట్ చేయడానికో లేకపోతే డబ్బులు సంపాదించుకోవడానికో నేను చేసిన భూమి కాదు, కొన్న భూమి కాదు. అది మా తరతరాలుగా ఆస్తి, నేను చెప్తా ఉన్నా యాన్సిస్టర్ ప్రాపర్టీ. అది ఒక విషయం. అందులో ముఖ్యంగా ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఎవరైనా సరే ఖచ్చితంగా కోర్టులో న్యాయస్థానంలో కొట్లాడతాం. నేను ఇంతకుముందు కూడా చెప్తా ఉన్నాను, వారి పక్షాన కూడా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళకి అన్యాయం జరగదు, మేము అన్యాయం చేసే రకం కూడా మేము కాదు. ఖచ్చితంగా వాళ్ళకి మేమందరం కలుపుకొని న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. వాళ్ళకి మాకు అందరికీ న్యాయం జరిగే విధంగా కూడా మేము పోరాడతాం. మీరు ఇప్పుడు బీజేపీ పార్టీలో కొనసాగుతా ఉన్నారు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఎవరైనా మీరు సంప్రదించేటువంటి ప్రయత్నం చేశారా? ఇక్కడ కేంద్ర మంత్రులుగా 2 ఉన్నారు, ఎంపీలుగా 8 మంది కొనసాగుతా ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జిహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్లు దాదాపు 40 పైన కనబడతా ఉన్నారు. వీళ్ళలో ఎవరికైనా చెప్పేటువంటి ప్రయత్నం చేశారా? ఎందుకంటే మీరు ఒంటరిగా పోరాడడం కంటే బీజేపీ పార్టీ సపోర్ట్ ఏమైనా ఉంటుందని? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ పూర్తిగా ఉంది. నిన్న ఎక్కడైతే కూల్చివేతలు మొదలుగాడం స్టార్ట్ అయిందో అప్పుడే నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, బండి సంజయ్ గారితో మాట్లాడడం జరిగింది, ఈవెన్ ఈటల రాజేందర్ గారితో మాట్లాడడం జరిగింది. చూశారు, వారు కూడా ఇంతకుముందు స్పందించారు. ఈ అంశంపై బండి సంజయ్ గారు స్పందించారు. మా స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రంగనాథ్ గారితో మాట్లాడే ప్రయత్నం కూడా వారు చేశారు. కిషన్ రెడ్డి గారు వారు మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ కూడా, ఎందుకంటే వీళ్ళు మాట్లాడడానికి చేయడానికి కార్పొరేటర్ని రక్షించడానికో ఒక భారతీయ జనతా పార్టీ నాయకుని కాపాడడానికో కాదు. ఎక్కడ కూడా నోటీస్ ఇచ్చి చేయండి. అవును, ఈ రోజు వారితో పాటు ఉన్న మిగతా వాళ్ళకు కూడా ఒక అవకాశం, ఆ మెషినరీ కావచ్చు, అందులో ఉన్న మెటీరియల్ కావచ్చు, తీసుకునే అవకాశం వాళ్ళకి కల్పించండి అనే ఉద్దేశం. నిజంగా FTL మార్కింగ్ వస్తే బౌండరీ మార్క్ చేసి ఇవ్వండి, వాళ్ళు తీయకపోతే అప్పుడు మీరు డెమాలిష్ చేయండి, వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, న్యాయపరంగా చేసే యాక్షన్ మీరు తీసుకునేది ఉంటే న్యాయపరంగా చేయండి అనే అంశంపై వాళ్ళు మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. సరే, అయినప్పటికీ కూడా వీరు మూర్ఖత్వంగా, కక్షపూరితంగా రాత్రి 12 గంటల దాకా ఖచ్చితంగా మేము అన్ని కూల్చిందాకా పోమని చెప్పేసి కూల్చేయడం జరిగింది. అయినా బాధ లేదు. ఈరోజు రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు స్థానిక శాసనసభ్యుడు ఎన్ని పెట్టినా కూడా మరింత ముందుకి, మరింత వేగవంతంగా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. త్వరలో, ఇంతకుముందు నేను చెప్పిన, త్వరలో వారు చేసిన కబ్జాలు ఏంటివి, వాళ్ళు దానిపై రంగనాథ్ ఏం చేస్తాడు, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎప్పుడు ఎక్కబోతా ఉన్నారు మీరు? మరి
ఖచ్చితంగా ఈరోజు రేపట్లో ఖచ్చితంగా 2 రోజులలో కోర్టుకి వెళ్ళాలి. అన్ని విషయాలు ఖచ్చితంగా న్యాయస్థానానికి తీసుకెళ్తాం. రేపు ఈరోజు సండే, రేపు మండే కాబట్టి రేపు న్యాయస్థానానికి వెళ్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టు అవుతే ఇంకో విషయం ఏంటంటే, సరే వీటిపై పోరాటం చేసుకుంటాం కాక ఈరోజు అనేక రకాలుగా ఈరోజు డ్యామేజ్ చేసే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేసింది. పార్టీ అంటే రాజకీయ పరంగా ఈరోజు కొన్ని మీడియా సంస్థలను ఉపయోగించుకొని, మీడియా ఛానల్ ఉపయోగించుకొని అనేక కథనాలు నిన్న చూస్తే నేనే ఆశ్చర్యపోయే కథనం. ఒక మీడియా ఛానల్ అంటే అది భవనం ఇల్లు నేలమట్టం చేసిందంట. ఆడ నా ఇల్లు లేదు, ఆడ నా భవనం లేదు, తోకల శ్రీనివాసరెడ్డి ఇల్లు నేలమట్టం చేసిందండి ఒక మీడియా సంస్థ. ఇంకో మీడియా సంస్థ అంటే మొత్తము ప్రభుత్వ భూమి కబ్జా చేసిన కార్పొరేటర్ అంటారు. ఫస్ట్ థింగ్ ఒక విషయం ఏంటంటే, నేను జరిగిన దాంట్లో కూడా నా పేరు మీద ఒక గజం భూమి లేదు. నా పేరు మీద ఒక గజం భూమి లేదు. ఆ పరిశ్రమలు నా పేరు మీద లేవు. అవును. లేదా ఆ షెడ్ల నిర్మాణాల అనుమతులు నా పేరు మీద లేవు. వాళ్ళు ఎందుకు నా ఈరోజు కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి అని చెప్పి మాట్లాడి ఈరోజు ఈ విధంగా ఈ మీడియా సంస్థలు కావచ్చు, లేకపోతే ఈ వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెంచా మీడియాలు కావచ్చు, ఎందుకు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసో నాకు అర్థం కాదు. ఒక మీడియా సంస్థ అంటే 75 కోట్ల భూమి అని చెప్పి వాళ్ళు లెక్క పెట్టిరా. 75 కోట్ల భూమి కబ్జా చేసే ప్రయత్నం చేసింది అంటారు. లేదా 3 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసినాడు. అరే నా పేరు మీద ఒక గజం భూమి లేదు. నా సంస్థ, నా కుటుంబ సభ్యులేదు నొప్పుంటాయి. మా తాతగారి, మా నాన్నగారి నుంచి వచ్చిన విషయం అది వాస్తవం. దానికి నువ్వు వేసేది ఉంటే కార్పొరేటర్ మీడియా కుటుంబ సభ్యులేదని వేయండి. అవును. మీరు కథనం చేసేది ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుదని వేసుకున్నప్పుడు కార్పొరేటర్ కుటుంబ సభ్యులేదని వేయండి, లేకపోతే వారి తండ్రి పేరు మీద ఉన్నదని వేయండి. కానీ ఈరోజు ఉట్టిగానే బద్నాం చేసే ప్రయత్నం, ఈరోజు కబ్జాలు లేనివి ఈరోజు పట్టా భూమిని తీసుకొచ్చి ప్రభుత్వ భూమి కబ్జా చేసిండని చేసే ప్రయత్నం, ఇవి సరైన విషయాలు కాదు. అంటే ఎటుపోయి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ ఒక నాయకుడిని, ఎదుగుతున్న నాయకులను లేకపోతే ఏ ఒక నాయకుడినో పట్టుకొని పూర్తిగా రాజకీయంగా అణచివేశాలని చెప్పి ఆలోచనలు చేసే చర్యలే తప్ప వీటితో ఏం వచ్చేది లేదు. ప్రజలు అన్నీ పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీటిపై ఏ విధంగా ముందుకెళ్లాలో మేము ముందుకెళ్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.